ఈయన పుల్లయ్య గారు అంటే ఈయన గురుభక్తి. పుల్లయ్య గారి సినిమాల్లోనే అట్లా చేసుకుంటారు, అంటే ర్యాలింగ్ గారికి అట్లా. మా మామగారు ఎక్కువ అంటే ఎంకరేజ్ చేయలేదు, కానీ బిహైండ్ ఆఫ్ ర్యాలింగ్ సినిమాలు స్మూత్గా చేసి వెళ్ళటానికి, అంటే కాన్షియస్ చూసేవాళ్ళు కాదు కానీ ప్రొడక్షన్ అట్లా. బాబు ఏమి నేను చేస్తాను డాడీ అంటే అప్పుడు ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్లో సమాజం అనే ఒక సినిమా తీశారు. అది ర్యాలింగ్ గారి ఫ్రెండ్ ఆయన డైరెక్షన్ ఇచ్చారు, ఆయన కాకినాడ నుండి వచ్చింది. దాంట్లోనే మన రాజబాబు గారిని ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ సినిమా. ర్యాలింగ్ గారే అవకాశం ఇచ్చారు. రాజమండ్రి కుర్రాడు ఆయన దగ్గరికి వచ్చి అడిగాడని రాజబాబుని ఇంట్రడ్యూస్ చేశారు. అట్లా మీరు ఇందాక మా మిస్సెస్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నట్టు తెలియదు, కానీ ఈ విషయాలని మా మామగారి ద్వారా నాకు అంటి పెట్టుకునే ఉండేవాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ అనండి, అసిస్టెంట్ అనండి, ఎప్పుడు ర్యాలింగ్ గారు ఏమంటే మా ర్యాలింగ్ బాబు గారు ఉండేవాళ్ళు అనమాట. ఆయన విషయాలన్నీ చూసుకోవటం. ఆయన ఇప్పుడు నాగేశ్వరరావు గారి షూటింగ్లు హైదరాబాద్లో జరిగాయి, రామారావు గారి షూటింగ్లు విజయవాడ చెన్నైలో జరిగాయి. వాటికి ఇక్కడికి వచ్చినప్పుడు ద్వారకాలో దిగటం, అట్లా ఆయనతో పాటు ట్రావెల్ చేయటం, అట్లా అన్నీ ఎవ్రీథింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫాదర్ అనమాట. ఫాదర్తో కేర్ తీసుకుని ఈయనకు ఒక ఇది ఉండాలని 62-63లో అక్కడ థియేటర్, అంటే సినిమాల్లో ఎటు ఎంకరేజ్ చేయాలి, ఏదైనా బిజినెస్ ఓన్ బిజినెస్ ఉండాలి, థియేటర్ ర్యాలింగ్ చిత్రమంజరి అని. యాక్చువల్గా అది కూడా ఒక చిన్న స్టోరీ అమ్మా. యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే అప్పటికి మోర్ హైయెస్ట్ చెప్పాను కదా, డబ్బులు చాలా ఎక్కువ ఎక్సెస్ మనీ ఉండేది, ఓన్లీ సార్ అనేవాళ్ళు. అలా ఉంటే ఆ టైంలో యాక్చువల్గా చెన్నైలోనే ఇప్పుడు నగేష్ థియేటర్ అని కట్టారు, మీకు తెలియదు ఉంటుంది, పాండి బజార్లో. అక్కడ ఒక ప్లేస్ చూశారు. చూసి ఆల్మోస్ట్ పర్చేజ్ చేసే టైంలో మళ్ళీ ర్యాలింగ్ గారికి లాస్ట్ మినిట్ థాట్ పట్టిందండి, మనకి ఇప్పటికే ఎక్సెస్ మనీ ఉంది, ఇంత పాండి బజార్ నుంచి బిజియెస్ట్ సెంటర్ అని, ఈ ప్లేస్లో మళ్ళీ ఆస్తులు పెంచడం ఎందుకు, మన ఊర్లో అది అక్కడ కట్టుకుంటే, ఇక్కడైతే ఎప్పటికైనా అరవం, మన స్టేట్ డివైడ్ అయిపోయింది, అరవం వాళ్ళు అంటారు, మన పేరు ఎవరు తలుచుకుంటారు, అక్కడైతే నా వాళ్ళే అక్కడ కొంతమంది పని చేస్తారు. అప్పటికే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ 30-40 మంది ఆయన చుట్టూ, ఆయన మరదలు పిల్లలు వాళ్ళు వెళ్ళి ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కాకుండా ప్రతిరోజు ఇప్పుడు యాత్రకి ఇటువరకు తిరుపతికి వచ్చిన వాళ్ళు చెన్నై కూడా వచ్చి యాక్టర్స్ అందరినీ చూసి మళ్ళీ ఇంటికి చేరేవాళ్ళు. అదొక రౌండ్ ట్రిప్ అనమాట. చెన్నై వచ్చినప్పుడు వీళ్ళు అందరు యాక్టర్లకి వెళ్ళినా కానీ భోజనం ర్యాలింగ్ గారి ఇంట్లో చేసేవాళ్ళు. ఎంతమంది అయినా కానీ 150, 200, 3-4 బస్సులు, మా స్ట్రీట్ అంతా బస్సులు ఉండేవి. ఆ స్ట్రీట్లో ఉండి వాళ్ళు భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. ఎంతమంది భోజనం చేస్తే అంత మంచిది, మనకి తరతరాలకి దేవుడు ఇస్తాడని అక్కడ మాత్రం మేనేజర్ని, ఓన్లీ భోజనానికి ఒక మేనేజర్ని పెట్టేవాడు. వీళ్ళు మనవరాళ్ళని చూసుకోవడానికి ఒక మేనేజరు, ఆయన ప్రొడక్షన్ చూసుకోవడానికి ఒక మేనేజరు, అట్లా 4 మేనేజర్లు ఉండేవాళ్ళు ఆయన ఇంట్లో. లగ్జరీ. ఇండియాలో ఏ కారు దిగితే ఆ కారు ర్యాలింగ్ గారి ఇంట్లో ఉంటుంది, అంత లగ్జరీ. అయితే ఫస్ట్ వాళ్ళ సన్ అంటే మళ్ళీ అంత ప్రేమ అనమాట. ఆయనకి కార్లు అంటే చాలా ఇష్టం. అట్లా ఉండేవాళ్ళు.